అభివృద్ధిపరిచిన పార్టీ, ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో తెలుగుదేశం పార్టీ. మీకు ఇవాళ పరిస్థితి చూస్తున్నాం. అంగన్వాడీ, ఆశా, పారిశుద్ధ్య కార్మికులు చాలా దుర్భర పరిస్థితుల్లోనే ఇవాళ వాళ్ళ మీద ప్రేమ టన్నులు ఒలకపోసి వాటి మీద ఉక్కుపాదంతో ఇవాళ వాళ్ళ ఉద్యమాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి. ఇది కనీసం మానవత్వం లేదు. అది చేసిన తప్పేంటి? కనీస వేతనాలు పెంచమన్నారు. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ మని సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీళ్ళకి అవి కూడా తొంగలో దొక్కి అభ్యస్మరించారు. మేము అంగన్వాడీల కోసం ఏవైనా చేసింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ చేసింది. ఆవేళ 4,200 ఉన్నదాన్ని 10,500కి నారా చంద్ర ఆవేళ ప్రభుత్వంలో నిధులు లేవు. 2014 ఫిబ్రవరి 6కి కొత్త రాష్ట్రం ఏర్పడింది. నిధులు 16,500 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి ఆవేళ వీళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళ బాధలు చూసి 4,200 నుండి 10,500కి పెంచారు. అంటే 150 రెట్లు అది పెంచారు. 18,500 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించాం మేము. వాళ్ళ ద్వారా 40 లక్షల మంది అంగన్వాడీ సెంటర్ నుండి లబ్ధి పొందారు. అన్ని విధాలు ఆదుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మేము ఉందని చెప్పి తెల్లారు లేస్తే పనికిమాల కబులుగా మనం చూశారు. బాపట్లలోని ఆయన ఏదో పనికిమాల బట్టను నొక్కుతూ అంటాడు. ఇచ్చాపురం నుండి కుప్పం వరకు జగన్ కనబడతాడు. ఎక్కడ చూసినా ఎందుకు కనబడ? మేము కాదన్నామా? జగన్ తప్పకుండా కనబడతాడు. ఆ గతుకుల రోడ్లో కనబడతాడు, పేదల బాధల్లో కనబడతాడు, రైతుల కష్టాల్లో బాధపడతాడు, కార్మికుల్ని బాధల్లో కనబడతాడు. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి దేశంలోనే ఈయనే ఉన్నాడు. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక భరోసా ఉండేది, ఒక ధైర్యం ఉండేది. వాళ్ళు షూరిటీ అంటే ఆ షూరిటీ పెడితే డబ్బులు బ్యాంకు కూడా వచ్చేవి. అంత గౌరవప్రదం ఉన్నది. ఇవాళ ఆకాశం చూస్తున్నాడు. 15 తారీఖు వరకు తికాలేదు. నేనేమో ఉద్ధరించానని పనికిమాలు కబుర్లు చెప్తే ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ ఆయన పారిశుద్ధ్య కార్మికులు ఆ వ్యవస్థే నిజంగా నా వ్యక్తిగతంగా చాలా దురదృష్టవంతులు. అర్ధరాత్రి మహిళలు కూడా రోడ్ల మీద ఊడుస్తుంటే కనీస మానవత్వం లేదు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈయన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడా? వాళ్ళు పట్టించుకోడా? అది చేసిన నేరం ఏంటి? అది చేసిన ఘోరం ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు కూడా రిజిస్టర్ అయింది. నార్త్ ఇండియాలో 3 డెత్ కేసులు చూసాం. కోవిడ్ ఒక పక్క ఉంటే పండగలు పక్క ఊరు నుండి, పక్క జిల్లాల నుండి, పక్క దేశాల నుండి కూడా ఇవాళ పండగలకి వచ్చే రోజుల్లో ఇవాళ ఎక్కడ కొడితే చెక్క మొత్తం చెత్త గబ్బు కొడుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళకు అసలు మనుషులు ఎలా తిరుగుతారు? నువ్వంటే హెలికాప్టర్లో తిరుగుతావు, నీకు ప్యాలెస్లు కావాలా? ఇప్పుడు వాళ్ళ బాధలు కనీసం వెంటనే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలి. వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున. ఇకపోతే ఇప్పటికే గతంలో ఏ అంగన్వాడీలు, ఏ ఆశా కార్మికులు, ఏ పారిశుద్ధ్య కార్మికులు మీకు ఫలాభిషేకం చేశారో ఇవాళ యాసిడ్ అభిషేకం కూడా చేస్తారు. అంత కాకెత్తిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చూస్తున్నాం, పాలు పోసిన చేస్తూనే భద్రకాళి అవతారం ఎత్తారు నిన్న. అంటే నీ పరిస్థితి ఎలాగుందో కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత నష్టంలో ఉన్నారో, ఎంత ఆక్రోతంగా ఉన్నారో. ఇల్లు వాకిలు వదిలేసి ఆడవాళ్ళు రోడ్ల మీద పడి పస్తులతో నిరసన చెప్తుంటే ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది. మా ప్రజాప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా సానుకూలంగా స్పందించి వాళ్ళ కథలు వ్యధలు వినాలా, సాధ్యమైనంత వరకు పరిష్కారం చెయ్యాలి. కానీ వీళ్ళు నెమ్మకి నీరెత్తినట్టు వ్యవహారం చేస్తాడు. ఈయన ఏదో ఉద్ధరించాను అంటాడు. మీకు నిజంగా చర్చ ఉంటే ఆయన 1-2 కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తాడు. 12-20 కిలోమీటర్లు కూడా 200 కిలోమీటర్లు హెలికాప్టర్ రప్పించి వెళ్తాడు. అంత రాకుమారుడు పాపం. ఆ తాతేమో బ్రిటిష్ టైంలో బెల్లగొట్టి వాడు స్కూల్లోని.
వీళ్ళు రాజ్యాలకు నుండి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళకి ఎలాగ రేపో మాపో చెత్త ఎత్తారు ఏదో రూపాన్న వచ్చే చెత్త ఎలాగ డంపింగ్ యార్డ్లు వేస్తారు. ఈ ప్రభుత్వాన్ని కూడా మార్చి తర్వాత డంపింగ్ యార్డ్లోని మొత్తం వేసే పరిస్థితి ఉంది. డంపింగ్ యార్డ్ వేస్తే కాస్త కొత్త చెత్త పనికి వస్తుంది. వీళ్ళు చెత్తలో వేసినా చెత్త కూడా పాడైపోతుంది. అంత దౌర్భాగ్య ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే ఇదే. వీళ్ళకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, గతంలోనే కోవిడ్ విలయతాండం చేసింది. చాలా షార్ట్ పీరియడ్లోనే సర్క్యులేట్ అయిపోయింది. అది షార్ట్ పీరియడ్లోనే విలయతాండం చేసినప్పుడు దానికి ఎస్పెషల్లీ మన విశాఖపట్నంలో మా పార్టీ నాయకులు, ప్రెస్ మిత్రులు అనేక మంది వసూలు బాశారు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి చూడాలనుకుంటున్నాడు. ఈ నియంత కావలిస్తే నువ్వు గతంలో అన్నాడు అదే పారాసిటమాల్ వేస్తాను, లేకపోతే అదేది బ్లీచింగ్ పౌడర్ పెంచితే అయిపోద్ది అని చెప్పాడు. కావలిస్తే నువ్వు పారాషూట్ వేసుకుంటావు, ఎలాగోలాగే ఏడు బాబు. ఈ రాష్ట్రంలో మాత్రం ఈ పండగ సీజన్లో, ఈ కష్టకాలంలో మీ పనికి మాలి ఉన్నారు కదా సలహాదారులు 100 మంది. ఆ జీతాలు నా ఆపు కొద్ది రోజులు. నీ హెలికాప్టర్ ఖర్చు ఒక 6 నెలలు హెలికాప్టర్, ఆ పనికి మాలి పాపం హెలికాప్టర్ దానికి రెస్ట్ కూడా లేదు. ఆ హెలికాప్టర్ కూడా రెస్ట్ ఒక 6 నెలలు హెలికాప్టర్ ఆపేసినా ఈ సమస్యలు తీరిపోతాయి. ఈ సలహాదారులు దేనికి సలహాదారులు? రోజుకు కోర్టులు జరుపుతున్నాయి. ఈ రాజ్యాంగాన్ని పట్టించుకోరు, వ్యవస్థలు పట్టించుకోరు, కోర్టులు పట్టించుకోరు, ప్రజా సంఘాలు పట్టించుకోరు, ప్రతిపక్ష నాయకులు పట్టించుకోరు. ఏటట ఈ మోనార్క్? మీకు ఏ అధికారం మహంతో కళ్ళు నెత్తిమీకెక్కి ఊరేగుతున్నావో నీకు ప్రజలు గుణపాఠం చెప్పే తక్కువ టైంలో నువ్వు సాంకేతికంగా ముఖ్యమంత్రిగా ఇవాళ అధికారంలో ఉన్నావు. ప్రజల హృదయాల్లో నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎప్పుడు వస్తాడని ఇంక్లూడింగ్ యువర్ పార్టీ ఆల్సో ఎదురు చూస్తున్నారు ఇవాళ. అంటే నీ పరిపాలన ఎంత వరస్ట్గా ఉందో, దేంట్లో నువ్వు ఉద్ధరించావని. ఇవాళ నేను ఆ పేరు అసలు సత్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యదర్శి మూర్తి యాదవ్ అని అంటారు అందరికీ. గత 40 ఏళ్ళ నుండి తెలుగుదేశం పార్టీలో మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని బంద్ చేసాం. నేను పరిశీలకుడిగా చాలా జిల్లాలు తిరిగాను. 20 సంవత్సరాల కింద కాకినాడ పార్లమెంట్కి వెళ్ళాం, మొన్నటి వరకు నెల్లిమర్ల, తర్వాత సాలూరు, ఇప్పుడు చోడవరం పరిశీలకుడిగా ఉన్నాం. ఆ రోడ్లు మేము వెళ్ళినప్పటికీ ఆ రోడ్లు చూస్తే అసలు మళ్ళీ మనిషి ఇంటికి నుండి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు. ఆ రోడ్లు అస్తవ్యస్తంగా, నేనేదో అక్కడ ఆ రోడ్లులాగా ఉంటాయి అనుకుని మనం వెళ్ళిపోతే నరకం చూస్తున్నాం. అక్కడ నేను ఎలాగ తప్పదు, అయినా వెళ్తున్నాం. ఇక్కడ మాత్రం బొమ్మలు పెడతాడు సెంటర్లోనే. ఇక్కడ ఎయిర్పోర్ట్లోని వచ్చిన వాళ్ళు కనపడకుండా మొక్కలు పెంచుతాడు, బొమ్మలు పెడతాడు. ఈ సెంటర్ ప్రతి సెంటర్గా బొమ్మలంట. ఈ మొక్కు సంతకెళ్ళ ప్రజల పరిపాలనేమో గాలికి వదిలేసి ఇక్కడ మొక్కలు తొక్కలు ఎవరికి కావాలండి? అసలు రాజకీయ పార్టీ అంటే ప్రజా సంక్షేమం కోసం ఉంది రాజకీయ పార్టీ. మీరు గతంలో చూస్తే చారుధామ వరదలు వచ్చినప్పుడు మీ ప్రభుత్వంలో లేకపోయినా ఆవేళ ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొచ్చి ఎవరి ఇళ్ళకి పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. మీలాగా పట్టించుకోకుండా వదిలేదు. అధికారం ఉన్నప్పుడు చెలాయించడం కాదు, మేము అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నాం, పని చేయబోతాం కూడా. ఇలాగా అతి లేదు గతి లేదు. ఇవాళ దిక్కుతోసిన స్థితిలోనే ముఖ్యమంత్రి ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగా దిక్కుమాలిది అయిపోయింది. వాళ్ళు వెంటిలేటర్ మీద రేపు ఎల్లుండో వాళ్ళకి సెండప్ ఇచ్చేస్తారు. తక్షణమే అంగన్వాడీ, ఆశా, పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్ను వెంటనే నెరవేర్చాలి. లేని పక్షంలో అప్పుడు ఆల్రెడీ మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేము హామీ కూడా ఇచ్చాం, వచ్చే రోజుల్లో మీకు చేస్తామని. మళ్ళా చెప్తున్నాం, మళ్ళీ తెలుగుదేశంలోని రాష్ట్రానికి వెలుగురేఖలు వస్తాయి తప్పితే ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి టైంలో ఏది జరగదు. ప్రజలందరూ గుర్తించారు. అయితే మీరందరూ సహకరించి ఈ పనికిమాలిన ముఖ్యమంత్రి నోకి తెలియపరిచే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.